ఇది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లోకి వస్తుంటారు. కార్మిక్ రిలేషన్స్ అని వింటున్నాము, రిలేషన్షిప్స్ అని. అవును. కర్మానుసారం వస్తారు, ఆ రుణానుబంధం తీరిపోగానే వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక థియరీ ప్రకారం చెప్తున్నారు. అవును, కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే ఓ మై గాడ్ నిజమే. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఓ అని. ప్రతి బంధము, ప్రతి రిలేషన్షిప్, ప్రతి కదలిక ఇట్స్ ఆల్ కనెక్టెడ్. ఏ బంధానికి మనం బాధపడము ఈజ్ మన చాయిస్. బట్ బంధము వస్తుంది. చిన్న జీవితం, ఆ చిన్న జీవితంలో ఎవరు వచ్చినా వెళ్ళినా నా స్థితి మారదు. ఇప్పుడు రిలేషన్షిప్ అని బాధ పెడుతుంది తెలుసా, ఏదో కావాలి అనే దానిలో బాధపడుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఒక వ్యసనంలా మార్చుకోవద్దు. ఎప్పుడైతే నేను లేకుండా వాడు ఎట్లుంటాడో చూస్తారా అన్నవి ఇరుక్కుపోయావు, వాడు లేకపోతే నేను బ్రతకలేను ఇరుక్కుపోయావు. ఫస్ట్ నేను ఇచ్చాను కాబట్టి అది రావాలి అనే బంధం నుంచి బయటపడాలి. ఏ బంధానికి అతిగా అంటుకోవద్దు. బ్రేకప్స్ లో కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్ తెలుసా. ఎంత మానసికంగా ఇరుక్కుపోయి ఉంటావో అంత ఈ బంధం కర్మం ఇట్లా నొక్కేస్తుంది. మరి నేను మంచి మాటలు చెప్తే అందరూ మారిపోవాలిగా, మారరు. కర్మ ఎక్కనివ్వదు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య అంటే ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా మన లైఫ్లోకి వస్తుంటారు, మధ్యలో కొంతకాలానికి వెళ్ళిపోతుంటారు. చాలా కేసెస్లో బ్రేకప్స్ కూడా అవో కాదో నాకైతే తెలీదు, మీరు క్లారిటీ ఇవ్వాలి. కార్మిక్ రిలేషన్స్ అని వింటున్నాము, రిలేషన్షిప్స్ అని. వాళ్ళు సడన్ గా మన లైఫ్లోకి వస్తారు, కొంతకాలమే ఉంటారు, మనతో ట్రావెల్ అవుతారు, వాళ్ళ కర్మానుసారం వస్తారు, ఆ రుణానుబంధం తీరిపోగానే వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి ఒక థియరీ ప్రకారం చెప్తున్నారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది సార్, మీరు చెప్తే. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అండ్ అన్ని రిలేషన్షిప్ మనకి ఎప్పుడు చెప్పింది. నేను ఎప్పుడు అనుకుంటుంటా తెలుసా, మన దగ్గర నుంచి ఓ చెంచాడు పెరుగు తీసుకెళ్ళి ఓ పెద్ద బకెట్ నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ తిప్పి మనకే అమ్ముతారు. అక్కడి నుంచి రావాలి. కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే ఓ మై గాడ్ నిజమే. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఓ అని మనకి ఇవి అక్కడి నుంచి వస్తే కానీ నమ్మే స్టేజ్లో మనని ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్ హాఫ్ నాలెడ్జ్తోనూ అట్లా నేర్పించేశారు. బట్ ఇది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. మనకంతా కూడా మన జీవితంలో ప్రతి కదలిక ఒక బ్యూటిఫుల్ స్కీమాటిక్గా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, రోడ్డు మీదకి వెళితే ఆ రోడ్డు మీద ఉండే సీన్లో ప్రతి వ్యక్తి స్క్రీన్ షాట్ తీసుకుంటే అందరితోనూ మనకేదో కనెక్షన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఓకే. ప్రతి జీవితోనూ ఆ రోజు నీకు ఆ సీన్లో వాడలా పాసింగ్ షాట్లో కూడా నీకు కనెక్షన్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ప్రతి బంధము, ప్రతి రిలేషన్షిప్, ప్రతి కదలిక ఇట్స్ ఆల్ కనెక్టెడ్. ఇది నిజం, ఇది సత్యం, గుర్తుపెట్టుకోవాలి. ఏ బంధానికి మనం బాధపడము ఈజ్ మన చాయిస్. బట్ బంధము వస్తుంది. ఓకే. అది బందీగా మారిపోయి మనం బాధపడ్డామా, మన లైఫ్ అంతా కాంప్లికేషన్స్. ఇట్స్ జస్ట్ పాసింగ్. కనిపించింది, నా లైఫ్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. అందుకే మనకి ట్రైన్లోకి ప్యాసింజర్ ఎక్కాడు దిగాడు అనేటట్టుగా మనం ప్రయాణం చేస్తూ ఉండాలంతే. అంటే అక్కడ మనం లైట్ తీసుకోవాలా, అంత మరీ సీరియస్గా తీసుకోకుండా. అసలు టు స్టార్ట్ ఎట్టే లైట్ తీసుకోవాలి మనం టు బిగిన్ విత్. ఇట్లా చిన్న బుడగలాగా వచ్చి టప్పు మన పగిలిపోయే లైఫ్ మంది. దానికి ఆ మధ్యలోనే ఆ బుడగ తీసుకున్న గాలి నాది, ఈ గాలిని వదలా 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 అని ఫీల్ అయ్యామంటే టప్పును పగిలిపోగానే డిప్రెషన్ అయ్యి. సో అందుకని టు స్టార్ట్ విత్ వీఆర్ వెరీ స్మాల్. చిన్న జీవితం, ఆ చిన్న జీవితంలో ఎవరు వచ్చినా వెళ్ళినా నా స్థితి మారదు. అక్కడే ఫెంటాస్టిక్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మన స్థితి మారదు అని మనకు తెలుస్తుందో అప్పుడు నో మోర్ చిన్న చిన్న బంధాలు, తెగడాలు, అంటుకోవడాలు ఉండవు. నేను ఇక్కడ ఉన్న గాలినే, నేను బెలూన్లోకి వెళ్ళాను, బెలూన్ గాలి అయ్యాను. ఇక్కడున్న మొత్తం సముద్రపు నీరే గ్లాస్లో తీసుకుంటే గ్లాసు నీళ్ళు అయ్యాను.
మళ్ళీ అందులో పోసేస్తే మళ్ళీ సముద్రం నీళ్ళు అయ్యాను అన్నది మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలోకి ఎవరో బంధంతో వచ్చారు, ఒక గ్లాస్తో నీళ్లు తీసుకున్నారు, వెరీ గుడ్, మళ్ళీ సముద్రంలో కలిసిపోయాం అనేటట్టుగా అనుకుంటే ఎన్ని రిలేషన్షిప్స్ వచ్చినా బ్యూటిఫుల్గా వెళతాయి. వాళ్ళతో ఎప్పుడు రిలేషన్షిప్ మనకి బాధ పెడుతుంది తెలుసా? ఏదో కావాలి అనే దానిలో బాధపడదు. నేను ఎప్పుడు రిలేషన్షిప్ ఇలా చెప్తా, ఎవరికి ఇవ్వద్దు, ఎవరి నుంచి తీసుకోవద్దు. యువర్ రిలేషన్షిప్ షుడ్ గో లైక్ దిస్. ఎప్పుడైనా నేను ఇచ్చాను వాడి కోసం ఎంత చేశాను వాడు అలా అయిపోయి నువ్వు ఇంబ్యాలెన్స్ అయిపోయావు. మరి నేను వాడిని తీసుకున్నా స్లోగా నేను మర్చిపోతాడు, అయిపోతావు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఒక వ్యసనములా మార్చుకోవద్దు. ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోలేము, ఏది ఇవ్వలేము. వీ విల్ బి లైక్ అస్. ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యారా, వెరీ గుడ్, జర్నీ బాగుంటుంది. ఇది చాలా ఎసెన్షియల్గా మైండ్కి ఎక్కించుకోవాలి గట్టిగా. దట్ ఈ ప్రపంచంలో ఉండే ఏ బంధముతోనూ నాకు అవసరము, నా అవసరము వాళ్ళకి లేదు. వీఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ జర్నీ. ఎప్పుడైతే నేను లేకుండా వాడు ఎట్లుంటాడో చూస్తారా అన్నవి ఇరుక్కుపోయావు, వాడు లేకపోతే నేను బ్రతకలేను ఇరుక్కుపోయావు. రెండు డేంజర్. అందుకే బ్యాలెన్స్. నువ్వు కొంచెం నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నా, నువ్వు నన్ను వదిలిపోతావా, నీకు ఎంత ధైర్యం అన్నా ప్రాబ్లం. ఇప్పుడు చూస్తున్నాం కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని, లేకపోతే కొడుకు ఎలా చేస్తున్నాడని, అమెరికాకు వెళ్ళిపోతున్నారని, లేకపోతే డబ్బులు సంపాదించే కోడలు మాకు వచ్చిందని, పని చేసుకునే కోడలు మాకు వచ్చింది, మా ముందు ఎందుకు ఇలా ఉంటుందని, కనీసం అత్తకి ఆ మాత్రం గౌరవం ఇవ్వదా అండి? ఏమో నాన్సెన్స్. అట్లా అరే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు గౌరవం అడుక్కోవద్దు, ప్రేమ అడుక్కోవద్దు, నువ్వు ప్రేమ ఇచ్చేయవద్దు. నేనేదో ప్రేమిస్తున్నా, నేను ఎంత అడ్జస్ట్ అయ్యానండి వాళ్ళ కోసం అన్నాడు ఒక ఆయన. ఎందుకయ్యావు? తప్పు కాదు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలనిపించింది అవ్వు. అయ్యాను కాబట్టి నువ్వు రేపొద్దు నువ్వు అడ్జస్ట్ అవ్వు అనడం తప్పు. చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇలా ఒక బర్త్లో కూర్చున్నావు, వాళ్ళు వచ్చారు కదా, నువ్వు ఇలా ఇలా జరిగి ఒక కార్నర్ కూర్చున్నావు. నెక్స్ట్ టైం నువ్వు రాగానే వాళ్ళు అలా జరిగి కార్నర్కి కూర్చోవాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం నీ తప్పు. నువ్వు అలా రెస్పెక్ట్ ఇచ్చి పక్కకి జరిగి కూర్చోవాలనిపించింది నీకు, వెరీ గుడ్, కూర్చో. ఎప్పుడు నీ స్వభావం అది ఉండు. అది వాళ్ళ నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేసావా, ఇరుక్కుపోయావు. ఎనీ రిలేషన్షిప్ ఇలాగే వర్కౌట్ అవుతుంది. ఒక ఆవిడ రీసెంట్గా నా దగ్గరకు వచ్చింది, నా మీద ఎవరో చేతబడులు చేస్తున్నారండి, గురుగారు మీరు ఏదో ఒకటి చేసేయండి. ఏం చేతబడి, ఏంటి దానివల్ల ఏం వస్తుంది వాళ్ళ కోసం నేను ఎంత చేశానండి, నా ఆస్తిలో సగం ఆస్తి వాళ్ళ పేరు మీద రాసిచ్చానండి, తోటి కోడలైనా నేను అసలు అడగకుండా ఆస్తి రాసిచ్చానండి, ఏదో చెప్పిన స్టోరీ. ఇప్పుడు ఆమె ఆస్తి రాసిచ్చినందుకు వాళ్ళు ఇంకా ఆ ఆస్తి కొట్టేయడానికి ఇంకా ప్లాన్ చేస్తున్నారని చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు? అంత రాసిచ్చిన తర్వాత కూడా ఏదో ఫంక్షన్లో ఆమెను ఫస్ట్ పిలవలేదు. సో నేను ఇంత రాసిచ్చాను కాబట్టి నన్ను మంచి అనుకో, నన్ను గొప్ప అనుకో, నా గొప్పతనాన్ని నువ్వు గుర్తించు అండ్ నన్ను అన్నిటికీ పెద్దపీట వెయ్యి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ రిలేషన్షిప్ ఉంటుందా, పోతుందా? ఖచ్చితంగా పోతుంది. అండ్ దానికి తోడు అంతతో వదలలేదమ్మా, నా మీద వాళ్ళు చేతబడి చేస్తున్నారు, నేను ఇలా అయిపోవడానికి కారణం అదే, నాకెప్పుడూ కోపం రాదండి కానీ కోపం వస్తుంది. నువ్వు కుళ్ళు పడుతున్నావు, దానివల్ల కోపం వస్తుంది. నువ్వు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేని లోపల నీ ఈగో మాట్లాడుతుంది. ఇంకా చేతబడి జరిగిపోయింది, మీకు తెలియదు చేతబడి జరిగింది, మీకు తెలియదు చేతబడి జరిగింది. ఇంకా మీరు చిన్నోళ్ళు, మీకు తెలియవు ఇవన్నీ, మీకు చేతబడి జరిగింది. 50 ఏళ్ళు వచ్చి ఇంక నేనేం చిన్నవాడిని, నేను అన్నీ చూస్తానమ్మా. పాయింట్ ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చాను కాబట్టి అది రావాలి అనే బంధం నుంచి బయటపడాలి. అదే కర్మ, అట్లా అంటుకుంటుంది. నేను చెప్తున్నది కార్మిక్ రిలేషన్షిప్లో ఏదో ఇచ్చాను ఏదో తీసుకొని తక్కువ పట్టుకో, ఇంకా అది తిప్పి 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 నువ్వు మళ్ళీ అది సెటిల్ చేసుకునేదాకా వస్తూనే ఉంటుంది. అందుకని వద్దు, అలాంటి పని చెయ్యవద్దు. ఒక దున్నపోతకి ఇట్లా తాడు కట్టి గుంజుకెళ్తూ చూసావా నా కంట్రోల్లో ఉంది అని దున్నపోత అనుకుంటుందంట, వీడు నన్ను వదిలితే వెళ్ళిపోతాడు, నేను కంట్రోల్లో పెట్టానని చెప్పి. సో పాయింట్ ఈస్ ప్రతి బంధము కూడా అట్లా పట్టుకుంటుంది మనని. అది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఏ బంధానికి అతిగా అంటుకోవద్దు. తామరాకు మీద నీటి బిందువు వలె పైనే హ్యాపీగా ఉంటాము. అంతా మన వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. దట్స్ ద ఫన్ పార్ట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను అట్లా అందరినీ ఎలా వదులుకుని ఉంటామండి అంటారు. అరే ఓసారి వదిలి చూడు, నేను ఇట్లా అంటుకుపోతారు వాళ్ళు. అంత భలే ఉంటుంది, మజా వస్తుంది లైఫ్. నువ్వు ఎప్పుడైతే పట్టుకోవాలని చూస్తావో, ఇలా తీసుకుంటే నీళ్ళు ఉంటాయి, ఇట్లా నీళ్ళు తీసుకుంటే పడిపోతాయి. నువ్వు బంధం ఎప్పుడు అలాగే చూడాలి. నాకు ఏదైనా నా లైఫ్లోకి ఎవరైనా వచ్చారంటే అంత పవిత్రంగా చూడాలి. మనం చూస్తామండి, వాళ్ళు చూడరు అంటారు. ఇవన్నీ నేను రోజు వింటుంటాను. మనం చూస్తామండి, వాళ్ళు చూడరు అంటారు. బంధం నీది, నువ్వెలా చూస్తావు అన్నదే నీకు కన్సర్న్. వాళ్ళు ఎలా చూస్తారో లేదా నీకు సంబంధమే లేదు. నేను రెడ్ డ్రెస్ వేసుకొచ్చానండి వాళ్ళ కోసం, వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకోలేదంటే వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నువ్వు వాళ్ళ కోసం వేసుకోను వద్దు, పోనీ వేసుకుంటే నీకు వాళ్ళ కోసం వేసుకోవాలనిపించింది వేసేసుకో. వాళ్ళు కూడా అలాగే కంప్లీట్గా అటు ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి, రెండు కాకుండా మధ్యలో ఉంటారు అట్లా. సో ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో కూడా అంతే. నేను ఎంత ప్రేమించాను వాడిని, ఎంత బ్రేకప్స్ లో కూడా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అబ్సల్యూట్ నాన్ సెన్స్ తెలుసా. నేను ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్. ఇది ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ దొరికిందంటే తక్కువ మంది మారిపోతారు. ఎవరైతే డిప్రెషన్ అన్నారో వాళ్ళకి రియల్గా బెటర్ ఆల్టర్నేటివ్ చూపించాలి. అసలు ఐఫోన్ షిఫ్ట్ అయినంత క్విక్గా షిఫ్ట్ అయిపోతారు. అప్పటి వరకు డిప్రెషన్ అని కబుర్లు ఉన్నవాళ్ళు నిజముగా ఇది జరుగుతుంది. అంతవరకు వాడు బెటర్ ఆల్టర్నేటివ్ చూడరు. అంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అని తెలిసినా వాళ్ళు చూడరు. కానీ ఒక్కసారి ఆ బెటర్ ఆల్టర్నేటివ్ దానిలోకి వెళ్ళారంటే మర్చిపోతారు. శరీరము, హ్యూమన్ మైండ్ ఆల్వేస్ నీకు అలా చేస్తుంది, నీతో ఆడుతుంది గేమ్. ఆ గేమ్ని పట్టుకోవాలి. దట్ ఏం బంధం, ఇప్పుడు ఈ బంధం రాక 2 years ముందు బాగానే ఉన్నా కదా, ఈ బంధం వెళ్ళిపోయిన 2 years అది బాగానే ఉంటా కదా, ఈ మధ్యలో ఎందుకు ఈ నాటకాలు, డ్రామాలు వద్దు. మైండ్కి అంత ఎక్కువ పవర్ ఇవ్వకూడదు. నా మైండ్ చెప్పింది, నేను ఎంత ఇష్టపడ్డాను, నేను ఎంత మోసం చేశాడు నన్ను, ఇదంతా నీ మైండ్ చెప్తోంది. ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుని ఆ రోజు వాడి కోసం అని ఆ షర్ట్ కొంటే అది తీసుకెళ్ళి ఇంకోటి ఎవరికో గిఫ్ట్ ఇచ్చారా, నేను చెప్పింది ఒక అమ్మాయి నాకు. నేను ఇంకోసం చేస్తే దాంతో వేరే ఆమెకి ఇచ్చేశాడు, నేను ఎంత బాధపడ్డానంటే అది స్టోరీ చెప్పాను. పాయింట్ ఇస్, నీకు అది తెలుసు, అంత సీన్ అయింది అంటే అర్థం ఏంటి, నేను ఇష్టపడట్లేదు అని. హ్యాపీగా తెప్పుకుని పో ముందుకి. నీకో లైఫ్ లేదా, నీకో జీవితం లేదా, నువ్వు ముందుకు వెళ్ళలేవా? అలా నువ్వు ఎంత మానసికంగా ఇరుక్కుపోయి ఉంటావో అంత ఈ బంధము కర్మంలో ఇట్లా నొక్కేస్తుంది. అందుకని బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఏ బంధం వచ్చినా కర్మ వల్లే. నిన్ను ఎవడు మోసం చేయాలన్నా ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్. నువ్వు ఎక్కడో ఎప్పుడో ఎవరినో మోసం చేసావు, వచ్చింది అమ్మయ్య అయిపోయింది అని దండం పెట్టి ముందుకెళ్ళిపో. ఇందులోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండర్లైనింగ్ ధర్మం. వాడు ఎలాగో వదిలేస్తాడు కదా అని నువ్వు మోసం చేయడం రాంగ్. వాడు మోసం చేశాడా వాడికి వచ్చి తీరుతుంది. కర్మ బంధములో ఎవరినో బంధములోకి తీసుకొచ్చి వాడుకుని సెపరేట్ అయి చేసి ప్లాన్ చేసి చేస్తే అది కర్మ మళ్ళీ మళ్ళీ అంటుకుని తీరుతుంది. అది ఎట్లా బాధపెడుతుందంటే నిజంగా ఈ మాటలు ఎక్కవు కూడా. కొంతమందికి డిప్రెషన్ గురించి అంతా బాధపడుతూ అంతా చెప్పినా వాళ్ళకి ఎక్కదు తెలుసా, అసలు ఎక్కదు. ఇంకా మందులు వాడి దాని డిప్రెషన్ ఓసిడి నుంచి అగ్రెషన్ కింద మార్చుకుంటారు. ఎందుకంటే వాడికి ఆ కర్మ తెగాల్సిందే. అంతవరకు నిజంగా వాడికి అర్థం కూడా ఎంత మంచిగా చెప్పినా, అరే డిప్రెషన్ అంటే ఏముండదురా, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావురా, బయటకు రారా చెప్పడం ఈజీ. అవన్నీ నా మనసుకు తగిన గాయం నీకు తెలీదు. ఏది మనసు లేదురా, అసలు మనసే లేదు, దానికి గాయం తగలదురా. అన్నీ ఊహించుకున్నా కర్మ నిన్ను తిప్పుతుంది, అలా ఉంచుతుంది, అది కరెక్ట్ అని చూపిస్తుంది. అలాంటి విరహ పాటలే వినాలనిపిస్తుంది. నిజమది అట్లా తిప్పుతుంది. అప్పటిదాకా మనకు అర్థం కాదు. ఆ కర్మ ఆ స్టేజ్ అంతా దాటిపోయి ఆ ప్లానటరీ పొజిషన్ మారిపోయాక నేను ఎందుకంత సిల్లీగా బిహేవ్ చేశా అని రియలైజేషన్ వస్తుంది ఎవరికి వాళ్ళు. అప్పటిదాకా చీకట్లో అదే కర్మ ఎట్లా ఆపుతుందంటే నిన్ను చూసి అక్కడ ముందు నీ కళ్ళ ముందు ఇంత బంగారం ముద్దున్నా ఈరోజు కళ్ళు మూసుకుని వెళ్దాం అనిపిస్తుంది. దట్స్ హౌ కర్మ వర్క్స్. అందుకని మనం ఎంత మరి మంచి మాటలు చెప్తే అందరూ మారిపోవాలిగా.
మారరు, కర్మ ఎక్కనివ్వదు. అండ్ ఒక్కళ్ళకి కర్మ ఎడ్జ్లో ఉంటుంది, కరెక్ట్గా నా మాట అక్కడ తగులుతుంది, టక్కుమని మారిపోతారు. రేపు సార్ కరెక్ట్ చెప్పారు సార్, నేను చేంజ్ అవుతున్నా, నా లైఫ్ నిజం నిజం సత్యం అది. సో ఈ మాటలు నా ద్వారా మీ దాకా చేరితే నిజంగా మీరు అట్ ద వర్జ్ ఉంటే గెట్ దట్, అమ్మయ్య అయిపోయింది, కర్మకి దండం పెట్టి నాకు బుద్ధి నేర్పించావు, ఎవరి మీద అంత టూ మచ్గా డిపెండ్ అవ్వకూడదు, నేను పారాసైట్ని కాదు ఇతరుల నుంచి ఆనందాన్ని పొందడానికి, నేను సచ్చిదానంద స్వరూపము, నాకు నేను సంపూర్ణ స్థితి, పూర్ణమద పూర్ణమిదం, నేనే పరిపూర్ణము, నాకు ఎవ్వడి ప్రేమ, ఎవ్వడి రెస్పెక్టు, ఎవడి గౌరవము, వాడేదో నన్ను పొగడాలి అవసరము లేదు అని తెలుసుకుంటే టక్కుమని ట్రాన్స్ఫర్మేషన్. అప్పటిదాకా గొంగళి పురుగు బటర్ఫ్లై. సూపర్ సార్, అది అర్థం కావాలి. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్.